హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మ్, స్క్రీన్ ప్రింటింగ్ కోసం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఈ విధంగా కూడా మనం ప్రింటర్ సాయంతో కూడా ప్రింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కలర్స్ కూడా చేసుకోవచ్చు. కొరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో మనం ఈ విధంగా డిజైన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సిడిఆర్ ఫైల్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఏం చేస్తారంటే మీరు మీ సిస్టంలో ఉన్న కొరల్డ్రా అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోండి. ముందుగా అయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కస్టమ్లో వెళ్ళి నేనైతే నా వెడ్డింగ్ కార్డ్ అనే సైజు నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు కూడా ప్రాక్టీస్ కోసం ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సైజు ఇచ్చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. నేను ఇక్కడ పక్కలు చేసి చూపెడతా. ఇక్కడ పక్కలు ఇంకొకటి చేసుకుందాం. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ షేప్ ఉంది కదా, షేప్ మీద డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇస్తే ఒక షేప్ అనేది మీ సైజులో, మీరు ఇచ్చిన సైజులో ఇక్కడ డ్రా అనేది అవుతుంది. దీన్ని స్ట్రోకు తీసేయండి, ఫిల్ కూడా తీసేయండి. తీసేస్తే ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను బాక్సెస్ తీసుకోవడం జరిగింది. ఈ సైజెస్ ఉంది కదా, ఈ సైజెస్ కోసం నేను బాక్సెస్ తీసుకున్నా ఫ్రెండ్స్. అందుకోసం నేను ఇక్కడ మరొక బాక్సెస్ తీసుకుంటున్నా. ఈ విధంగా బాక్సెస్ తీసుకున్నా. దీని సైజ్ అయితే చూసుకుందాం. మీరు వెడ్డింగ్ కార్డ్లో ఉంటాయి కదా, ఆ వెడ్డింగ్ కార్డ్ని మెజర్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మెజర్మెంట్ చేసుకుంటే మీ బాక్స్ సైజ్ అనేది మీకు షో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 121.0 mm విడుతుంది. ఆ తర్వాత 196.0 mm హైట్ ఉంది. దీన్ని మనం ఇక్కడ దీనికి అప్లై చేద్దాం. 121.0 mm విడ్త్, హైట్ వచ్చేసి 190 ఎంత ఉంది ఫ్రెండ్స్, 196.0 196.0 mm హైట్ ఉంది. ఆ తర్వాత దీన్ని మనం ఈ విధంగా ఇటు కొంచెం గ్యాప్, కింద మీద గ్యాప్ కరెక్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా చూసుకుంటేనే మనకు ఇది అవుట్పుట్ అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం క్లియర్గా మంచిగా డిజైన్ఫుల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. కస్టమర్కు ఇట్లా అట్రాక్టింగ్ కావాలి, ఆ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఒక కాపు ఇట్లా డ్రాగ్ చేసి ఇట్లా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. వదలకుండా రైట్ క్లిక్ ఇస్తే మనకు ఏమవుతుందంటే కాపీ అవుతుంది. నేను వదిలేసి రైట్ క్లిక్ ఇస్తా అంటే ఇక్కడ ఇటు రావడం జరుగుతుంది. అందుకోసం నేను ఈ విధంగా ఇట్లా డ్రాగ్ చేసి రైట్ క్లిక్ అనేది ఇస్తున్నాను.